హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మన లాస్ట్ వీడియోలో ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, అసలు జావాలో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అనేది ఎలా వస్తుంది అనేసి మనం తెలుసుకున్నాం. ఓకే, అలానే ఎక్సెప్షన్ యొక్క హైరార్కీ మన జావాలో ఎలా ఉంటుంది అనేసి తెలుసుకున్నాం. అలానే అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అనేసి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎక్సెప్షన్స్ వచ్చేటప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని గురించి తెలుసుకున్నాం. ఓకే, సో అంటే ఎక్సెప్షన్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక అన్వాంటెడ్ ఈవెంట్, ఓకే, ఏదైనా ఒక అన్వాంటెడ్ ఈవెంట్ వచ్చి మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది టెర్మినేట్ అయిపోతే అక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది అనేసి అంటాం, అంతేనా? సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫస్ట్ 50 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కరెక్ట్ గా ఉంది. ఓకే, ఈ 51th లైన్ లో మనకి ఏదో సమ్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, ఎక్సెప్షన్ వచ్చి రిమైనింగ్ 50 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అనేది జరగలేదు. ఓకే, అంటే ఇక్కడ మనకి 51st లైన్ లో మనకి ఏమొచ్చిందంటే ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే రిమైనింగ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేయాలి. ఓకే, వాటిని హ్యాండిల్ చేయాలి. ఓకే, అటువంటిప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేయాలి. ఈ ఎక్సెప్షన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, సో జావాలో మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడానికి మనకి ట్రై అండ్ క్యాచ్ ఈ రెండింటిని యూజ్ చేయాలి. ఓకే, సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రై అండ్ క్యాచ్ గురించి తెలుసుకుందాం. ఓకే, అలానే ఫైనల్లీ అని ఇంకొకటి ఉంటుంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం ట్రై, క్యాచ్, ఫైనల్లీ అనే ఈ 3 థింగ్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే, ఒక ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ మనం ఒక కోడ్ రాద్దాం, అందులో మనకి ఎక్సెప్షన్ వచ్చే కేసు ఉన్న కోడ్ అనేది రాద్దాం. ఓకే ఓకే ఒకసారి ఈ కోడ్ చూడండి. ఓకే, ఇందులో మనకి a = 3 అని ఉంది, b = 0 అని ఉంది, ఇంట్ రిజల్ట్ = a/b అని ఉంది. ఓకే, సో మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత, మనకి 3, బి వాల్యూ ఎంత 0, అంటే 3/0 అనే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది అక్కడ రన్ అవుతుంది. సో 3/0 అనే ఆపరేషన్ రన్ అయ్యేటప్పుడు మనకి ఏమొస్తుంది అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. నిన్న మనం క్లాస్ లో ఎక్సెప్షన్ హైరార్కీ చెప్పుకునేటప్పుడు అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ లో అర్థమెటిక్ ఎక్సెప్షన్, అలానే ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వాటి గురించి చెప్పుకున్నాం కదా. అందులో ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది మనకి ఒక అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఓకే, రన్ టైమ్ ఎక్సెప్షన్. సో ఇక్కడ మనకి ఈ a/b అంటే 0తో మనం ఏదైనా ఒక వాల్యూని డివైడెడ్ బై చేస్తే అక్కడ మనకి వచ్చే ఎక్సెప్షన్ ఏంటి, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే మనము ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే యాక్చువల్ గా అయితే ఇక్కడ రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు b యొక్క వాల్యూ 0 కాకుండా వేరే ఏదైనా వాల్యూ అయింది అనుకోండి, మనకప్పుడు 3/2 దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకు ప్రింట్ అవుతుంది. కానీ బి వాల్యూ అనేది ఒకవేళ 0 అయితే అప్పుడు మనకి ఏమవుతుంది, 3/0 అనేది అర్థమెటిక్ ఎక్సెప్షన్ రిటర్న్ చేసి మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, ఇక్కడ జేవిఎం ఏం చేస్తుందంటే మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇటువంటప్పుడు మనం ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి. అది ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు, ఓకే, లెట్స్ సే ఒక 30 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి. ఓకే, అందులో ఏ లైన్ లో అయితే మనకి ఎక్సెప్షన్ వచ్చే కేసు ఉందో, ఓకే, అంటే ఇక్కడ చూడండి డివైడెడ్ బై ఆపరేషన్ చేసాము. డివైడెడ్ బై ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ 0 అయితే మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చే కేసు ఉంది. అలానే ఎరేస్ మీద ఆపరేషన్ చేసాం అనుకోండి. ఓకే, లెట్స్ సే నాకు ఎరే ARR అని ఉంది, నేను ARR ఆఫ్ i ని యాక్సెస్ చేస్తున్నాను. ఈ i అనేది మనకి ఎరే డాట్ లెంత్ కన్నా మనకి ఎక్కువ అయింది అనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎరే డాట్ లెంత్ అనుకోండి. ఓకే, ఇలా ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి అంటే ఎరే యొక్క లెంత్ అనేది నాకు లెట్స్ సే 4, నేను ఈ i యొక్క వాల్యూ 4 కన్నా ఎక్కువ ఇచ్చాను అనుకోండి, మనకి అక్కడ ఏమొస్తుంది, ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇటువంటి కేసెస్ లో అంటే ఏ స్టేట్మెంట్స్ అయితే మనకి ఎక్సెప్షన్స్ వచ్చే కేసెస్ ఉన్నాయో అటువంటి స్టేట్మెంట్స్ మనం ఏం చేయాలంటే ఈ ట్రై బ్లాక్ లో రాసుకోవాలి. ఓకే, ఏ స్టేట్మెంట్స్ అయితే మనకి ఎక్సెప్షన్స్ వచ్చే కేసు ఉందో దాన్ని మనం ట్రై బ్లాక్ లో రాసుకోవాలి. ఒకసారి దాని సింటాక్స్ చూద్దాం. ట్రై సింటాక్స్ ట్రై అండ్ దెన్ లైన్స్ ఆఫ్ కోడ్, మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ క్యాచ్ అని రాసుకొని ఎక్సెప్షన్ ఏదైతే ఎక్సెప్షన్ ఉంటుందో ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ యొక్క నేమ్ అండ్ దెన్ ఆ వేరియబుల్ యొక్క నేమ్.
అంతే. ఓకే. ఇక్కడ మనము ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఏదైతే లాజిక్ రాయాలనుకుంటున్నామో అది రాసుకోవచ్చు. ఓకే. ట్రై యొక్క సింటాక్స్ ఏంటి, ట్రై అనే కీవర్డ్ రాసుకొని బ్లాక్ ఓపెన్ చేసి అందులో ఏ స్టేట్మెంట్స్ ద్వారా అయితే మనకి ఎక్సెప్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఉందో ఆ స్టేట్మెంట్స్ అన్నింటిని మనం ఎందులో రాయాలి, ట్రై బ్లాక్ లో రాసుకోవాలి. ఓకే. అండ్ దెన్ ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎటువంటి ఎక్సెప్షన్ అయితే మీరు వస్తుంది అని అనుకుంటున్నారో ఆ ఎక్సెప్షన్ యొక్క క్లాస్ నేమ్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. అంటే మనము ఇది జస్ట్ ఏంటి అంటే మనం ఇంట్ ఏ అని రాసేటప్పుడు ఇంట్ అనేది ఇక్కడ మనకి ఏంటి డేటా టైప్ కదా, ఇక్కడ కూడా అంతే. ఈ ఎక్సెప్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుందో ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ఇక్కడ మనం డిక్లేర్ చేసుకోవాలి. అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుందా, ఎరే ఇండెక్స్ ఆఫ్ అమౌంట్ ఎక్సెప్షన్ వస్తుందా, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుందా, ఆ రెస్పెక్టివ్ ఎక్సెప్షన్ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. డిక్లేర్ చేసుకుని దాని యొక్క వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే. సో ఈ తర్వాత ఆ క్యాచ్ బ్లాక్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ లోపల మనము ఒకవేళ మనకి అటువంటి ఎక్సెప్షన్ వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు క్యాచ్ బ్లాక్ లో అనేది మనము ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే చూడండి, నేను రాస్తాను. ట్రై రిజల్ట్ ఈక్వల్ టు ఏ బై బి అని ఇక్కడ రాసుకొని క్యాచ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని రాసుకొని ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈ అలా రాసుకోవచ్చు. ఓకే. సో బేసిక్ గా నేను ఏం చేస్తాను, నాకు ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్ లో నాకు ఎక్సెప్షన్ వచ్చే కేసు నాకు ఏ లైన్ లో ఉంది, మనకి ఈ లైన్ లో ఉంది కాబట్టి నేను ఆ ఒక్క లైన్ ని ఇందులో రాసుకుంటే సరిపోద్ది. రిమైనింగ్ 2 లైన్స్ ని ఇంట్ ఏ ఈక్వల్ టు 3, ఇంట్ బి ఈక్వల్ టు 0 అండ్ దెన్ ఇంట్ రిజల్ట్, ఈ 3 లైన్స్ ని నేను అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రై రాసుకున్నా సరిపోద్ది. నాకు ఏ లైన్ వల్ల అయితే ఎక్సెప్షన్ వస్తుందో ఆ పర్టికులర్ లైన్ మనము ట్రై బ్లాక్ లో రాసుకోవాలి. ఓకే. ఒకవేళ ఇప్పుడు ఏమవుతుంది, బి వాల్యూ 0 అయ్యింది కాబట్టి ఓకే మనకి ఏమవుతుంది, ఇక్కడ 3/0 అని రాసినప్పుడు మనకి జేవిఎం ఏం చేస్తుంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ క్యాచ్ బ్లాక్ ఉంది కాబట్టి ఆ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇది మనకి పట్టుకుంటది అనమాట. ఓకే. క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది, జేవిఎం ఇక్కడ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తే ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ కానీ మనం క్యాచ్ చేసాం అనుకోండి, అప్పుడు మన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవ్వదు. స్టాప్ అవ్వకుండా ఏం చేస్తుంది అంటే ఆ క్యాచ్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, 3/0 ఇక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఆ రెస్పెక్టివ్ క్యాచ్ బ్లాక్ ఉంది కాబట్టి నాకు ఈ క్యాచ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నేను ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాకుండా వేరే ఏదైనా ఎక్సెప్షన్ పెట్టాను అనుకోండి, అంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అని రాశాను అనుకోండి, అప్పుడు మనకి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు, ఇక్కడ మనకు వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి, అర్థమెటిక్ ఎక్సెప్షన్, కానీ ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఎక్సెప్షన్ ఏంటి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేసి, కాబట్టి మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. సో ఈ విధంగా మనము ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేవి రాసుకోవాలి. ఓకే. ట్రై క్యాచ్ బ్లాక్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, మన జావా ప్రోగ్రామ్ లో ఏ స్టేట్మెంట్స్ ద్వారా అయితే మన ఎక్సెప్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఉందో ఆ స్టేట్మెంట్స్ మనము ట్రై బ్లాక్ లో రాసుకోవాలి. ఆ రెస్పెక్టివ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తాయో ఆ ఎక్సెప్షన్స్ మనము క్యాచ్ బ్లాక్ లో మెన్షన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏం చేస్తుంది అంటే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఆ రెస్పెక్టివ్ ఎక్సెప్షన్ అనేది ట్రిగ్గర్ అయితే మనకి ఆ క్యాచ్ బ్లాక్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకే. ఒకవేళ ఎక్సెప్షన్ రాకపోయింది అనుకోండి, ఈ క్యాచ్ బ్లాక్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. ఓకే. ఎక్సెప్షన్ వస్తే క్యాచ్ బ్లాక్ ట్రిగ్గర్ అవుతుంది, ఎక్సెప్షన్ రాకపోతే క్యాచ్ బ్లాక్ అనేది వర్క్ అవ్వదు. ఓకే. అంటే ఇక్కడ నాకు బి ఈక్వల్ టు 0 ఉంది కదా, లెట్స్ సే బి ఈక్వల్ టు 2 ఉంది అనుకోండి, నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుందా, రాదు. కాబట్టి ఏమవుతుంది, క్యాచ్ బ్లాక్ అనేది ట్రిగ్గర్ అవ్వదు. తర్వాత దీని కింద ఏమైనా స్టేట్మెంట్స్ లెట్స్ సే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్ అని ఉందనుకో, ఆ స్టేట్మెంట్ ట్రిగ్గర్ అయ్యి మనకి దాని యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. సో ఆ విధంగా మనకి ట్రై అండ్ క్యాచ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో బేసిక్ గా ట్రై లో మనం ఏమని రాయొచ్చు, మనకి ఎటువంటి స్టేట్మెంట్స్ అయినా రాసుకోవచ్చు. క్యాచ్ లో మనము ఆ రెస్పెక్టివ్ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేసుకొని అందులో ఆ ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ఎటువంటి లాజిక్ అయితే రాయాలనుకుంటామో అది మనము ఈ క్యాచ్ బ్లాక్ లో రాసుకోవాలి. ఓకే. ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, లెట్స్ సే ఇక్కడ నాకు 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే. 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు లెట్స్ సే ఇక్కడ 5th లైన్ లో నాకు ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా అది ఆ రెస్పెక్టివ్ క్యాచ్ బ్లాక్ ఉంటే
ఆ క్యాచ్ బ్లాక్ లోకి వెళ్ళిపోద్ది. ఈవెన్ దో ఈ సిక్స్త్ నుంచి 10th లైన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఇక్కడ మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా అది ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ఓకే, లెట్స్ సే నాకు ఇక్కడ ట్రై బ్లాక్ లో 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, నాకు ఈ 5th లైన్ లో ఎక్సెప్షన్ వచ్చింది. 5th లైన్ లో ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ గా ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి మనకి ఆ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ క్యాచ్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఓకే, ఈవెన్ ఈ సిక్స్త్ నుంచి 10th లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఒకవేళ మనకి ఆ రెస్పెక్ట్ అంటే ఇక్కడ ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ అనేది మనకి క్యాచ్ బ్లాక్ లో ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చి ఇక్కడ వేరే టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ ఉందనుకోండి, మనకి క్యాచ్ బ్లాక్ ట్రిగ్గర్ అవ్వదు, ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోద్ది. ఓకే, సో ఇది మనకి ట్రై అండ్ క్యాచ్. ఓకే, సో అంటే నేను ఏమని చెప్తున్నానంటే మీకు క్లియర్ గా అర్థం అవడానికి, అంటే ఇక్కడ నేను ఫైల్స్ మీద ఆపరేషన్ చేస్తున్నాను. నాకు డెస్క్టాప్ లో a.txt అనే ఒక ఫైల్ ఉంది. ఓకే, నేను ఈ ట్రై బ్లాక్ లో a.txt నుంచి డేటాని రీడ్ చేయమని ఒక పీస్ ఆఫ్ లాజిక్ అనేది రాశాను ఇక్కడ. ఓకే, a.txt అనే ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని రీడ్ చెయ్యు అని నేను ఇందులో కోడ్ రాశాను. కానీ నేను ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని రాశాను. అప్పుడు మనకి ఈ a.txt అనే ఫైల్ డెస్క్టాప్ మీద లేకపోతే మనకి అదే ఏం రిటర్న్ చేస్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం అర్థమెటిక్ ఎక్సెప్షన్ రాశాం కాబట్టి ఈ క్యాచ్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఇది అనేది మనకి JVM అనేది ప్రోగ్రామ్ ని కిట్ చేసేస్తుంది. ఓకే, మనకి మల్టిపుల్ క్యాచ్ బ్లాక్స్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది, అది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. అప్పుడు మల్టిపుల్ ఎక్సెప్షన్స్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటాము. అక్కడ మనకి అది సింపుల్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనకి ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. అంటే సింపుల్ గా ట్రై అండ్ క్యాచ్ బ్లాక్ అంటే ఏంటి, ట్రైలో మనము ఏవైతే స్టేట్మెంట్స్ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందో వాటిని మెన్షన్ చేసుకోవాలి. క్యాచ్ బ్లాక్ లో ఆ రెస్పెక్టివ్ ఎక్సెప్షన్ ఏదైతే వస్తుందో ఆ ఎక్సెప్షన్ ని మనము హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకు ట్రై క్యాచ్ ఉంది. ఇక్కడ నాకు లెట్స్ సే 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, ఇక్కడ నాకు లెట్స్ సే ఇంకొక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఇక్కడ ఇంకో 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. అంటే ఇది మొత్తం నేను ప్రోగ్రామ్ అని అనుకుంటే ఇక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్, ఇక్కడ 10 లైన్స్ ఆఫ్ కోడ్, ఇక్కడ జస్ట్ ఒక 3 లైన్స్ ఏవో కోడ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ 10 లైన్స్ లో నాకు ఎటువంటి ఎర్రర్ రాలేదు కాబట్టి నాకు ఫస్ట్ 10 లైన్స్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోతుంది. తర్వాత ఈ ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇందులో ఏదైనా ఎక్సెప్షన్ వస్తే ఆ రెస్పెక్టివ్ ఎక్సెప్షన్ ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో ఉంటే అది ట్రిగ్గర్ అవుతుంది. అది ట్రిగ్గర్ అయ్యి ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వస్తుంది, ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనే దానికి వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ రాలేదనుకోండి, అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది డైరెక్ట్ గా ఈ 10 లైన్స్ ఆఫ్ కోడ్ దగ్గరికి వస్తుంది. ఈ క్యాచ్ బ్లాక్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎక్సెప్షన్ వస్తేనే ఆ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎక్సెప్షన్ రాకపోతే ఆ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ మనకి ఫైనల్లీ అనేది అంటే ఏంటి అంటే ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే మనం ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అనుకుంటే దాన్ని మనము ఫైనల్లీ అనే ఒక బ్లాక్ లో రాయాలి. ఇక్కడ రాస్తే సరిపోదు. ఓకే, నాకు ఇక్కడ ట్రై క్యాచ్ ఉంది కదా, ఇక్కడ నాకు ట్రై బ్లాక్ ఉంది, తర్వాత క్యాచ్ బ్లాక్, తర్వాత ఫైనల్లీ బ్లాక్ మెన్షన్ చేయాలి. ఓకే, ట్రై బ్లాక్, క్యాచ్ బ్లాక్, తర్వాత ఫైనల్లీ బ్లాక్. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్సెప్షన్ వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్షన్ రాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. కానీ మనకి సమ్ పీస్ ఆఫ్ కోడ్ మన అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు సమ్ పీస్ ఆఫ్ కోడ్ ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్న కేసు ఉందనుకోండి, దాన్ని మనము ఈ ఫైనల్లీ బ్లాక్ లో రాసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మనం ఏవైనా ఫైల్స్ రిలేటెడ్ కానీ స్ట్రీమ్స్ రిలేటెడ్ కానీ కోడ్స్ రాసేటప్పుడు వాటిని ఆ ఫైల్స్ ని క్లోజ్ చేయడము, ఆ స్ట్రీమ్స్ ని క్లోజ్ చేయడము, అలానే SQL కనెక్టర్స్ రాసేటప్పుడు వాటిని క్లోజ్ చేయడము, ఆ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ ని క్లోజ్ చేయడము, ఆ డేటా ఆ రెస్పెక్టివ్ కోడ్ ని మొత్తాన్ని మనము ఈ ఫైనల్లీ అనే బ్లాక్ లో రాసుకుంటాం. ఓకే, అది మనం ఆ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. ఓకే, బట్ ఫైనల్లీ బ్లాక్ ఎప్పుడు యూజ్ చేస్తామో ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే ఏదైనా పీస్ ఆఫ్ లాజిక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దాన్ని మనము ఫైనల్లీ బ్లాక్ లో రాసుకోవాలి. ఓకే, మనం ట్రై బ్లాక్ రాసేటప్పుడు ఖచ్చితంగా క్యాచ్ అండ్ ఫైనల్లీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మనము క్యాచ్ కానీ ఫైనల్లీ కానీ అంటే ట్రై ఫైనల్లీ
ఇలా ఉండొచ్చు, ట్రై క్యాచ్ ఇది ఉండొచ్చు. కానీ ఓన్లీ ట్రై అనేది మనము రాయకూడదు. ఇది మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది, కంపైలేషన్ ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో క్యాష్ అండ్ ఫైనల్లీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి ట్రై క్యాచ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మనకి ఉండాలి. ఓకే, ఈ విధంగా మనము ఒక ఎక్సెప్షన్ వచ్చేటప్పుడు ఆ ఎక్సెప్షన్ ని ఇలా ట్రై క్యాచ్ స్టేట్మెంట్ పెట్టుకొని హ్యాండిల్ చేయాలి. ఓకే, సో అంటే ఈ క్యాచ్ స్టేట్మెంట్ లో ఎటువంటి పీస్ ఆఫ్ లాజిక్ రాస్తాం సార్ అంటే, మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు లాగ్ స్టేట్మెంట్స్ అంటే ఒక పెద్ద అప్లికేషన్ చేస్తున్నాం. ఓకే, అందులో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అవుతూ ఉంది. ఓకే, అవుతూ ఉండగా సడన్ గా మధ్యలో మనకు ఒక ఎక్సెప్షన్ వచ్చింది. సో ఆ ఎక్సెప్షన్ అనేది ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే లాగ్ ఫైల్స్ అనేవి రాస్తాం. ఆ ఎక్సెప్షన్స్ అనేవి మనం లాగ్ ఫైల్స్ లోకి రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లాగ్ ఫైల్స్ లోకి ఆ ఎక్సెప్షన్ ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం లాగ్ ఫైల్స్ లో రాసుకుంటే తరువాత మనం ఆ లాగ్ ఫైల్స్ చూసి ఓకే ఈ కేసులో మనకి ఇటువంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ రాకుండా మనం ఏదైనా రిజాల్వ్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, అందుకోసం మనం ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇది మనకి ట్రై క్యాచ్ అండ్ ఫైనల్లీ గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము త్రో అండ్ త్రోస్ గురించి తెలుసుకుందాం. త్రో అండ్ త్రోస్. ఓకే, హాయ్ గైస్. సో చూడండి, నేను ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటాను. ఇందులో మనం ఎక్సెప్షన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్సెప్షన్స్ని ఎలా రైట్ చేయాలి వాటి గురించి తెలుసుకుందాం. సో మనం బోర్డు మీద చెప్పుకున్నాం కదా, లెక్చర్ చూడండి, సేమ్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 3, ఇంట్ బి ఈక్వల్ టు 0, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ బై బి అని రాసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేసుకున్నాం, మనము ఒక డివైడెడ్ బై ఆపరేషన్ అనేది చేసాం. సో ఒకసారి దీన్ని మనం కంపైల్ చేద్దాం. చూడండి, జావా సి స్పేస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో డాట్ జావా కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో. చూడండి, ఇక్కడ మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేసి వచ్చింది. మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ రిజల్ట్ ఇది మనకి ప్రింట్ అవ్వలేదు. మనకి ఇక్కడ ఏమొచ్చింది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఇది ప్రింట్ అయింది. అంటే ఈ లైన్ 5th లైన్లో మనకి ఏమొచ్చింది, ఎక్సెప్షన్ అనేది రిటర్న్ అయింది. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ కూడా ఇది ప్రింట్ చేసింది. సో అంటే ఈ లైన్లో మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది మనకి ఏంటి, రన్ టైమ్ ఎక్సెప్షన్. కాబట్టి మనం కంపైల్ చేసినప్పుడు మనకి ఎక్సెప్షన్ అనేది రాలేదు. ఓకే, జావా సి స్పేస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో డాట్ జావా అని కంపైల్ చేసినప్పుడు మనకి కంపైలేషన్ ఎర్రర్ రాలేదు. మళ్ళీ మనము దాన్ని రన్ టైం ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు మనకి ఎక్సెప్షన్ అనేది వచ్చింది. అదే చెక్డ్ ఎక్సెప్షన్ అయితే మనం ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్సెప్షన్ రిటర్న్ అయింది కదా, సో మనం దీన్ని ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలంటే మనం ఏం రాసుకోవాలి, ట్రై క్యాచ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, సో ట్రై రిజల్ట్ ఈక్వల్ టు ఏ బై బి. ఈ ఏ బై బి అనే ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ ట్రై బ్లాక్లోకి రాసుకొని దాన్ని మనం క్యాచ్ చేయాలి. క్యాచ్ ఎక్సెప్షన్, మనకి ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ వస్తుంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్. కాబట్టి అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈ అని రాసుకొని ఇక్కడ మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎర్రర్ అక్కర్ ఏదో ఒకటి మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనుకుంటే మనం ఆ విధంగా మనం హ్యాండిల్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఎర్రర్ వచ్చింది. చూడండి, ద లోకల్ వేరియబుల్ రిజల్ట్ మే నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్ అని. అంటే ఒకవేళ ఇక్కడ ఎక్సెప్షన్ వస్తే రిజల్ట్ అనే వేరియబుల్కి ఎటువంటి వాల్యూ కూడా అసైన్ అవ్వదు. కాబట్టి దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తే మనకి ఆ ఎర్రర్ వచ్చింది. సో మనం జస్ట్ 0తో మనం అసైన్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో డాట్ జావా కంపైల్ చేశాను. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, జావా స్పేస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో. సో మనకి ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఎర్రర్ అక్కర్డ్ అని వచ్చి ఆ ఎక్సెప్షన్ యొక్క మెసేజ్ ఏంటి, డివైడెడ్ బై 0 అనే మెసేజ్ అని ప్రింట్ అయింది. ఎందుకు, మనకి ఈ రిజల్ట్ ఈక్వల్ టు ఏ బై బి అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేసింది. దాన్ని ఇక్కడ మనకి క్యాచ్ బ్లాక్ అనేది క్యాచ్ చేసి ఈ క్యాచ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎర్రర్ అక్కర్డ్ డివైడెడ్ బై 0 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మనకి క్యాచ్ బ్లాక్ అయిపోయింది కాబట్టి దాని నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్ వాల్యూ అంత ఉంది, 0 ఉంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి రిజల్ట్ వాల్యూ అప్డేట్ అవ్వలేదు, మనకి 0 అని ప్రింట్ అయింది. ఓకే, అదే మనకి ఇక్కడ బి వాల్యూ లెట్సే 2 ఉందనుకోండి, మనకి ఎక్సెప్షన్ అనేది రాదు. సో మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో డాట్ జావా
ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ డెమో. సో మనకు చూడండి రిజల్ట్ వాల్యూ 1 ప్రింట్ అయింది. ఈ ఎర్రర్ అక్కడ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు? రిజల్ట్ ఈక్వల్ టు A/B అంటే 3/2 ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఎక్సెప్షన్ రాలేదు. అప్పుడు 3/2 అంటే దాని యొక్క కోఎఫిషియంట్ అంతా 1. కాబట్టి రిజల్ట్ అనే వేరియబుల్ 1తో అప్డేట్ అయింది. ఇక్కడ ఎక్సెప్షన్ రాలేదు కాబట్టి మనకి ఈ క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. డైరెక్ట్‌గా దాని కింద ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి 1 అనేది ప్రింట్ అయింది రిజల్ట్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని రాసుకున్నాం. అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాకుండా ఎక్సెప్షన్ అని కూడా రాసుకోవచ్చు. ఎక్సెప్షన్ అనేది అర్థమెటిక్ ఎక్సెప్షన్కి సూపర్ క్లాస్. మనము దాన్ని హ్యాండిల్ చేసినా సరే మనకి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది క్యాచ్ అయిపోద్ది. కావాలంటే చూడండి ఇక్కడ బి వాల్యూ నేను మళ్ళీ 0 అని పెడితే మళ్ళీ మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. మనం ఈసారి అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్యాచ్ చేయలేదు, ఎక్సెప్షన్ క్యాచ్ చేసాం. బట్ స్టిల్ మనకి క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? ఎక్సెప్షన్ అనేది అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ కాబట్టి మనకి క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత మళ్ళీ మనకి ఏమైంది? రిజల్ట్ అనేది ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ మనము ఫైనల్లీ గురించి చెప్పుకున్నాం. ఈ ఫైనల్లీ అనేది ఏం చేస్తుంది? ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే మనకి ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాను కదా. సో మనం జస్ట్ సమ్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ రాద్దాం ఇన్సైడ్ ఫైనల్లీ బ్లాక్ అని. సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు ఏమొస్తుంది? అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చి క్యాచ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు? ఈసారి ఎక్సెప్షన్ వచ్చింది. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత ఫైనల్లీ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. అదే ఒకవేళ ఎక్సెప్షన్ రాని కేసు ఉందనుకోండి, లెట్స్ సే బి వాల్యూ 2 పెట్టాం. ఈసారి మనకి ఎక్సెప్షన్ రాదు, అయినా సరే మళ్ళీ మనకి ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి కంపైల్ చేశాను, రన్ చేశాను. చూడండి మనకి ఇన్సైడ్ ఫైనల్లీ బ్లాక్ అనేది రన్ అయింది. తర్వాత 1 ప్రింట్ అయింది. ఓకే. అంటే ఎక్సెప్షన్ వస్తే క్యాచ్ బ్లాక్ ఫైనల్లీ బ్లాక్ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఎక్సెప్షన్ రాకపోతే ఓన్లీ ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫైనల్లీ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మనకి ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే మనకి ఫైనల్లీ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం ఏమని చెప్పుకున్నాము? క్యాచ్ అండ్ ఫైనల్లీ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పాను. అదే నేను ఇప్పుడు ఈ రెండింటిని తీసేసాను అనుకోండి, నాకు చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ ఇన్సర్ట్ ఫైనల్లీ టు కంప్లీట్ ట్రై స్టేట్మెంట్ అనేసి వచ్చింది. అంటే మనం ట్రై అండ్ క్యాచ్ రాసేటప్పుడు క్యాచ్ అండ్ ఫైనల్లీ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా. అంటే నేను ఓన్లీ క్యాచ్ రాసినా మనకి వర్క్ అవుతుంది, లేకపోతే మనం ఓన్లీ ఫైనల్లీ రాసినా సరే మనకి వర్క్ అవుతుంది. కానీ క్యాచ్ అండ్ ఫైనల్లీ రెండు లేకుండా అయితే మాత్రం మనకి వర్క్ అనేది అవ్వదు. ఓకే. సో ఇది మనకి ట్రై అండ్ క్యాచ్ అండ్ ఫైనల్లీ గురించి. సో ఈ విధంగా మనము ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేసి ఒక ఎక్సెప్షన్ వచ్చే కేసు ఉంటే దాన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.